ప్రైజ్లా యేసయ్యా మీకే స్తోత్రం, మహోన్నతుడా మీకే స్తోత్రం, కృపగల తండ్రి మీకే స్తోత్రం. హల్లెలూయా. యేసు మీకే స్తోత్రం, మహోన్నతుడా మీకే స్తోత్రం, యేసయ్యా మీకే స్తోత్రం, దేవా మీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహోన్నతుడా మీకే స్తోత్రాలు ప్రభువా, యేసు మీకే స్తోత్రం. గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా మీకే వందనాలు, 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 వందనాలు ప్రభువా. మహోన్నతుడా మీకే స్తోత్రం, యేసయ్యా మీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, నీతివంతుడా, సర్వోన్నతుడా, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా మీరు బలపరిచే దేవుడు, కార్యం జరిగించే దేవుడు ప్రభా. మీరు బలపరచండి, మీ కార్యం ప్రభా మీరు జరిగింపచేయండి. ఉపవాస ప్రార్థన దినాన మా అందరితో కూడా మీరు మాట్లాడి మీ ఆలోచన చొప్పున ప్రభా మమ్మల్ని నడిపించి మీ నామానికి నా తండ్రి మీరు ఘనత తెలుసుకోమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు మీకే స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తోత్రం. పాట పాడుకుందాం. శృతి చేసి పాడనా స్తోత్ర గీతం, భజించి పొగడనా స్వామి. శృతి చేసి పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసి పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహములో కాపాడినది నీవే కదా. దానియేలును సింహములో కాపాడినది నీవే కదా. జలప్రలయములో నోవా
చేసి నీ పాడనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మరి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆ కృపగల తండ్రి మనతో కూడా ఆయన మాట్లాడటానికి, మనలందరినీ కూడా ప్రభు ఆయన బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. మరి ఈ యొక్క 3 రోజులు ఉపవాస ప్రార్థనలో మొదటి రోజున మొదటి సెషన్లో మనం ఉన్నాము. మరి దయచేసి మీరందరూ కూడా లైవ్లో దేవుని వాక్యాన్ని మీరు చూస్తున్నారని నేను విశ్వసిస్తూ ఉంటున్నాను. మరి వాక్యానికి వెళుతున్నట్లయితే లూకా రాసిన సువార్తలో 5వ అధ్యాయము మరి 4వ వచనాన్ని మనం చూస్తుంటున్నప్పుడు, నీవు దోణను లోతులకు నడిపించి అని చూస్తుంటున్నాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ లోక సువార్తలో ఉన్న విషయాలని దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటలు కూడా, ఆయన మాట్లాడిన ప్రతి మాటని ఆయన ఎప్పుడు కూడా వ్యర్థంగా మాట్లాడలేదు. ఆ మాటలన్నీ కూడా శ్రేష్టమైన మాటల్ని మనం చూస్తూ ఉంటున్నాం. గతించిన రోజు మంగళవారం రోజున మీతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మరి ఈ యొక్క మందిరం యొక్క గడప క్రింద నుండి నీరు భూమికి తూర్పు దిక్కుగా ఆయన పారుచున్నదని, ఆ నీరు బలిపీఠములకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను అన్న విషయాన్ని గురించి మనం చూస్తూ, దేవుడు ఆ యొక్క ఎస్కేల్ ఇంకను కొంచెం లోపలికి ముందు తీసుకెళ్ళి మరి ఒక గుమ్మముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవుదానిని, ఆ దారిని మరి ఆ స్థలం అంతా కూడా ఇటు అటు తిప్పి అతను చూపించినట్లుగా మనం చూసాం. ప్రేరణ మరి ఇక్కడ మనకు ప్రత్యేకమైన సందేశాన్ని మనం చూస్తున్నాం. ఈ ఎస్కేల్ గ్రంథంలో 47వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు మందిరాన్ని గురించి చాలా చక్కటి విషయాలన్నీ కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, మరి ఈరోజు నేను ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉంటున్నాను. 3వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే 47వ అధ్యాయము 3వ వచనము, ఆ మనుషులు కొలనుల చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మొరలు కొలిచి ఆ నీళ్లు గుండా నన్ను నడిపింపగా
నీళ్లు చీలమండ లోతుండేను అని మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఆ మనుషులు కుడి ప్రక్కన మరి నీరు ఉడికి పాలుచున్న స్థలాన్ని చూస్తే ఆ మనుషులు కొలంలో చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండ నన్ను నడిపింపగా నీళ్ళు చీలమండలోతూ ఉండేను అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దైవజనాలమ్మ, ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇందులో కొన్ని విషయాన్ని దేవుడు కూడా మనకు తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాం. ఎందుకంటే ఇక్కడ కొలంలోలను పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అది కొలుస్తూ ఉంటున్నాం. 1000 మూరలు కొలిచారు ఆ కొలంలో పట్టుకొని అని మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే కదా బైబిల్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడు మనల్ని కొలిచేవాడు. దేవుడు మనల్ని ఆయన చూచేవాడు, మనల్ని గ్రహించేవాడు. మన స్థితిగతులు ఎంతవరకు ఉన్నాయి, మన ఆత్మీయ స్థితి ఎంతవరకు ఉంది, ఎంతవరకు మనం దేవుని మనము వెంబడిస్తూ ఉంటున్నాము అన్న విషయాన్ని మనకు చాలా కనపడుతుంది అన్నమాట. ఎందుకంటే మనం మామూలుగా చూస్తున్నట్లయితే పుట్టిన బిడ్డ వెంటనే పెద్దవాడు అయిపోడు. మరి సంవత్సరాలు దిగిపోతే ఆ బిడ్డ కూడా ఎదుగుతూ ఉంటాడు. బాల్య వయసు అని, యవ్వన వయసు అని, మరి వృద్ధాప్య స్థితి అనేది కనపడుతూ ఉంటారు. ఈ దశలు అనేది ఈ విధంగా మారుతూ ఉంటారు. ఈ దశగా మారే దగ్గరికి వచ్చేసరికి ఇంకా మనం చూస్తూ ఉన్నట్లయితే ఆత్మీయమైన స్థితిలో కూడా మనము ఆలోచన చేస్తున్నట్లయితే చాలామంది ఏం చేస్తుంటారంటే కనుక మరి చర్చికి రావడం జరుగుతుంది, మరి బాప్తిస్మం తీసుకోవడం కూడా వెంటనే జరిగిపోతుంది, దేవుడిలో నన్ను వచ్చేసానని చెప్తూ ఉంటారు, నేను విశ్వాసంలో నేను జీవించానని చెప్తూ ఉంటారు. మరి వెంటనే మరి ఏమైపోతూ ఉంటారంటే పతనమైపోతూ ఉన్నారు, పడిపోతూ ఉంటున్నారు. ఎందుకంటే కనుక వారు పునాదిని వేసుకోలేదు. భక్తి అనేది లేక ఆత్మీయ జీవితం అనేది ఆశామాషతో కూడింది కాదన్నమాట. మరి సంఘంలో కూడా సేవకులు కూడా గ్రహించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అది ఏమి అని మనం చూస్తున్నట్లయితే సేవకుడు సంఘానికి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అతనికి ఆత్మీయమైన అనుభవాలు నేర్పించాలి. బైబిల్ యొక్క విధానాన్ని నేర్పించాలి. ఆ స్థితిని నేర్పించిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తి మరి మారుమనసని, పాపక్షమాపణని, బాప్తిస్మమని మనకు కనపడతారు. అంటే ఈ అనుభవాలు మనకు కనపడతాయి. లేకపోతే ఈ అనుభవం అనేది మనకు కనపడదు. అయితే ఈరోజు ఆ విధంగా ఉండి విశ్వాస జీవితం ఏమైపోతా ఉందంటే పాడైపోవడమే కాకుండా తనతో పాటు కూడా సంఘాన్ని కూడా పాడు చేస్తూ ఉంటున్నారు. తనతో పాటుగా తన ప్రకృత విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉంటున్నారు. విశ్వాస కుటుంబాన్ని పాడు చేస్తూ ఉంటున్నారు. దేవుని నామానికి అపకీర్తిని తీసుకొచ్చే విధంగా జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే కదా వ్యక్తి యొక్క అనుభవాలనేది మనం చూడాలి. ఆత్మీయమైన స్థితిని మనం గమనించిన వారుగా ఉండాలి. ఆ స్థితి లేనప్పుడు మరి ఆ వ్యక్తి ద్వారా దేవునికి ప్రయోజనం లేదు, సంఘానికి ప్రయోజనం లేదు. మరి ఆ వ్యక్తి సంఘానికి ఆటంకంగానే ఉంటారు. కాబట్టి ఈరోజు మనం కొన్ని విషయాలు మనం కొంచెం క్లుప్తంగా మనం ఆలోచన చేస్తే కదా మరి ప్రకటన గ్రంథంలో నుంచి 11వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో మొదటి వచ్చిన నుంచి మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రకటన గ్రంథము మొదటి వచ్చి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే, మరియు ఒకడు చేతి కల వంటి కొలకల వానికి ఇచ్చి, నువ్వు లేచి దేవుని ఆలయము బలిపీఠము కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కించుము అని మాట్లాడుతూ ఉంటున్నాడు. లెక్కించము అనగానే పుట్టినట్లు కింద మనం చూస్తుంటే కనుక పూజించే వారిని కొలత వేయము అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా,
ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు మనకు ఆయన తెలియజేస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే ఆలయంలో మరి ఒకడు చేతికర అతడు చేతికర బట్టి కొలతల వారికి ఇచ్చి నువ్వు లేచి దేవుని ఆలయం పరిమితులను కొలత వేసి ఆలయంలో బోధించే వారిని లెక్క పెంచుము అని మాట్లాడుతూ ఉంటున్నాను. అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవునిని ఆరాధించే వారిని లెక్క పెట్టాలి అని మాట్లాడుతూ ఉంటున్నాను. అంటే దేవుని ఆరాధించే విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. సంఘంలో లెక్క పెట్టాలంట. ఎందుకు లెక్క పెట్టాలి అని మనం చూస్తూ ఉన్నట్లయితే లెక్క పెట్టడం అనేది అది కొలతకు సమానంగా చూపిస్తూ ఉంది. ఎందుకంటే కదా ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఎంతోమంది పిలువబడుతూ ఉంటున్నారు, ఏర్పరచబడుతూ ఉంటున్నారు. అయితే ప్రత్యేకింపబడిన వారు కొద్దిమంది మనం చూస్తూ ఉంటున్నాం. ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అంటే కదా మొట్టమొదటిగా ఆ వ్యక్తి పరీక్ష రాయాలి, పరీక్షలో పాస్ అవ్వాలి. అది వారు ఏర్పరచబడతారు. పరీక్ష రాసిన తర్వాత అతను ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారిని ఏమంటారంటే ప్రత్యేకించబడటము అని మనం చూస్తాం. నేను పాస్ అయిపోయాను కదా నాకు ఉద్యోగం వస్తుందంటే రాదు. లేదా నేను ఇంటర్వ్యూకి పోయాను కదా నాకు ఉద్యోగం వస్తుందంటే కాదు. ఇంటర్వ్యూలో కూడా గెలవాలి. ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు ఇచ్చిన ఆ క్వశ్చన్స్కు ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వాలి. ఇస్తేనే నువ్వు సెలెక్ట్ అవుతావు, లేకపోతే కాదన్నమాట. అంటే ఒక ఉద్యోగం ఇచ్చే వ్యక్తికి అన్ని విధాలుగా పరీక్ష చేస్తూ ఉంటే ఆత్మీయమైన జీవితానికి వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు కొలిచే విధానాన్ని అంటున్నాడంటే వారిని లెక్క పెట్టుము అని మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు లేచి దేవుని ఆలయంలో పరిపీఠను కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము అని అంటున్నాడు. అంటే లెక్క పెట్టాలి అంటున్నాడు. ఎంతమంది ఉన్నారు, అది సరిపోదా? ఎందుకంటే కదా ఎలీషా దగ్గరికి ప్రవక్తలు వచ్చారు. వచ్చి వారు కూర్చున్నప్పుడు ఆ స్థలం ఏమైపోయాడంటే ఎరుకగా ఉన్నట్టుగా పైకి వచ్చిందన్నమాట. వాళ్ళు వెళ్ళి ఎలీషాతో అంటున్నాడయ్యా, మేము కూర్చున్న స్థలము ఇరుకుగా ఉంది, దాన్ని నేను విశాలం చేసుకుంటాము, తల ఒక మానవ తీసుకొచ్చి మేము దాన్ని కడుతాము అని అన్నా. అంటే దాని అర్థం ఏమంటే వారు కూర్చున్న స్థలము ఇరుకుగా ఉంది అని దాని అర్థమది. అయితే ఈ ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే దేవుని యొక్క మందిరాన్ని, ఆ బలిపీఠాన్ని దాన్ని కొలవాలి, పూజించే వారిని అందరినీ కూడా లెక్క పెట్టాలి అని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే వారిని కొలవాలంట. వారిని ఎందుకు వారిని కొలవాలి అది బాగా మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క సన్నిధి ఒక చూడండి, యుద్ధ సైన్యాన్ని, యుద్ధానికి వెళ్ళే వ్యక్తులు లేకపోతే మిలిటరీకి వెళ్ళేవారు వారికి ఎన్ని పరీక్షలు పెడతారంటే అన్ని పరీక్షలు పెడతారు. వారి యొక్క శరీర భాగాన్ని చూస్తారు, పరీక్షిస్తారు. అదైన తర్వాత వారు పరుగు చేసేది, అదైన తర్వాత తిరిగి మరి ఇంకా కొన్ని పరీక్షలు పెట్టి ఆ పరీక్షలన్నీ పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చూస్తారంటే హైట్ను కూడా చూస్తారన్నమాట. హైట్ తక్కువగా ఉంటే ఆ వ్యక్తి పనికిరాడు, ఆ వ్యక్తి ఆ సైన్యానికి పనికిరాడు. హైట్ తక్కువ ఉండకూడదు, మరి పొడుగు ఉండొచ్చు కానీ తక్కువ ఉండకూడదు. రెండోది అంటే కన్నా మనిషి మరీ ఎక్కువ లాభం ఉండకూడదు, అట్లానే మరి సన్నగా ఉండకూడదు. అంటే తనకి ఎంత కావాలో అంతవరకు చేస్తూ ఉండాలి. ఆ భాగాలన్నీ కూడా పరీక్షించినప్పుడు ఆరోగ్యపరంగాను ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా పరీక్షించి ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటారు. ఒక యుద్ధాలు చేసే సైనికుని సిద్ధం చేసుకోవడానికి ఆ విధంగా పరీక్షిస్తూ ఉంటే మరి దేవుని దగ్గరికి లేక దేవుని సన్నిధానానికి ఆలయంలో ప్రవేశించే వారిని దేవుడు ఎంత పరీక్షించాలి, ఎంత కొలవాలి మనని.
మనం వచ్చినప్పుడు మన స్థితి ఎంతవరకు ఉంది, మనం ఎంతవరకు మనం సాగుతూ ఉంటున్నామో అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దైవజనాన్ని ఈరోజు మనం చూస్తున్నట్లయితే మనుషులు మనం చూడటానికి ఆకారంగా ఉంటున్నాం, చూడటానికి పరిశుద్ధంగా కనపడుతూ ఉంటున్నాం. మన మాటలు కూడా తెలియని మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను పరిశుద్ధుని అని లోకానికి కనపరిచే విధంగా చేస్తూ అంటారు. మరి అంతే కాకుండా వారు భక్తి జీవితం కనపడాలని అనేకులు చూడాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనుషులు బాహ్యంగా చూపించుకోవాలి. నేను చెప్తాను మీతో, నేను పరిశుద్ధుని నేను చెప్పచ్చు, నేను భక్తి పరుని నేను చెప్పచ్చు, లేకపోతే నేను మంచి వాటిని అని కూడా నేను చెప్పచ్చు. ఇవన్నీ కూడా నేను ఎన్ని చెప్పినా కూడా ఆ స్థితి లేకపోతే, ఆత్మీయ స్థితి అంతరంగాన్ని దేవుడు చూసినప్పుడు ఆత్మీయత లేకపోతే ఎంత హీనమైన స్థితి తెలుసా? మనుషులు అనుకుంటారబ్బా పాస్టర్ ఎంత మంచోడు, ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అని మనుషులు అనుకోవచ్చు. విశ్వాసి మరి సేవకుడు అనుకోవచ్చు, ఈ విశ్వాసి ఎంత మంచిగా ఉంది, ఎంత చక్కగా ప్రార్థన చేస్తా ఉంది, ఎంత ఆత్మీయంగా ఉంది, ఈ విశ్వాస సంఘానికి ఎంత సహాయపడుతుందో తెలుసా అని కాపుని ఆమె ఎక్కువతో కూర్చుంటారు. అయితే దేవుడు ఒక వ్యక్తిని పొగడాలంటే అంత సామాన్యమైన పని కాదన్నమాట. దేవుడు మనం చూసినప్పుడు మన శరీరాన్ని కాదు కానీ మన యొక్క అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. మన అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. మన అంతరంగాన్ని దేవుడు చూసినప్పుడు దేవునికి ముఖసూటిగా కనపడాలి. అక్కడ దేవుడు కొలత వేస్తాడన్నమాట. నాకు సరిపోయేది లేక ఆలయంలోనికి ప్రవేశించడానికి, ఆలయంలో కూర్చోవడానికి, లేక నా సన్నిధిలో ఉండటానికి, నన్ను ఆరాధించడానికి ఈ వ్యక్తికి అర్హత ఉన్నదా లేదా అని చెప్పి దేవుడు ఆయన కొలత వేస్తూ ఉంటున్నా. ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు గమనించాల్సింది యేసుక్రీస్తు ప్రభువు ప్రతి వ్యక్తిని కూడా కొలత వేస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రతి వ్యక్తిని జనం ఎంతో లెక్క పెట్టు, వారు కొలత వేయి, వారు సమానంగా కనపడాలి. ఎక్కడ కూర్చున్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ, నువ్వు ముందు కూర్చున్నా, వెనక కూర్చున్నా, మధ్యలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా నువ్వు ఎలా ఉండాలంటే సమానంగా ఉండాలి. అంటే ఒకే హైట్లో ఉండాలి. అంటే దాని అర్థం ఏమంటే ఆత్మీయమైన స్థితిలో అందరూ కూడా సమానంగా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పొట్టి వాళ్ళని ముందు పెడతాం, మరి కొంచెం వారిని మనం మధ్యలో పెడతాం, పొడుకున్న వారిని వెనక పెడుతూ ఉంటాం. అది ఏమంటే కదా వెనకున్న వారికి కనపడాలి. పొట్టి వారు వెనకుండి పొడుగున్న వారు ముందు ఉంటే వారికి కనపడదు కదా. కాబట్టి పొట్టి వారిని ముందు పెడుతూ ఉంటాం. అయితే దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ స్థితిగా దేవుడు చూసేది, ఈ స్టెప్పుగా దేవుడు చూసేది ఆత్మీయమైన స్థితిలో సమానంగా ఉన్నారా లేదా, తన ఆత్మ సమానంగా ఉందా లేదా, తన ఆలోచనలు ఎలా ఉన్నాయి, తన చూపులు ఎలా ఉన్నాయి, తన మాటలు ఎలా ఉన్నాయి. దేవుడు ఈరోజు ప్రతి వ్యక్తిని కొలుస్తూ ఉన్నాడు. ప్రతి వ్యక్తిని దేవుడు కొలుస్తూ ఉంటున్నాడు. మనందరినీ దేవుడు కొలుస్తూ ఉంటున్నాడు. ఎందుకు ఆయన కొలుస్తున్నాడో తెలుసా? మనందరూ కూడా సమానంగా ఎదగాలని. అందుకే ఆ కొలతని అక్కడ మనం చెప్తూ ఉంటున్నాం. చేతికరను మరి కొలకరని అని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ కొలిసే కరని చేతికిచ్చి దేవుని ఆలయంలో బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించే వారిని లెక్కించము అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దైవసేనాంగమా, ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఆరాధన చేయటం అనేది ఏదో నేను పాడగలను అని పాడేది కాదు, లేకపోతే నేను ఆరాధన చేయగలను అని చేయటం కాదు, లేకపోతే నేను ప్రార్థన చేయగలను అని చేయటం కాదు. నువ్వు ఆరాధన చేసేటప్పుడు, నువ్వు పాట పాడేటప్పుడు, నువ్వు ప్రార్థించేటప్పుడు, నువ్వు వాక్యం చెప్పేటప్పుడు, లేక వాక్యం చదివేటప్పుడు
ఏ స్థితి ఉన్నప్పటికీ కూడా అవి ఎలా ఉండాలంటే నీ హృదయపూర్వకంగా, అందుకే బైబిల్ ఏముంటుందంటే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుడైన యెహోవాని సేవించాలి అని అంటున్నారు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటున్నారు. ఆరాధన చేసేవారు, పూజించేవారు ఆత్మ ఉండాలి. రెండోదిగా ఆరాధించేవారు, పూజించేవారిలో సత్యం అనేది ఉండాలి అని మాట్లాడుతున్నాను. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్న మాట. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటే మనం చేసే ఆరాధన కానీ, మనం చేసే ప్రార్థన కానీ, లేకపోతే మనం బోధించే బోధ కానీ, ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే స్వచ్ఛమైనవిగా ఉండాలి, సత్యమైన వాటిగా ఉండాలి. ఈరోజు మనం చూస్తున్నట్లయితే స్వచ్ఛమైన వాటిని కనపడవు, స్వచ్ఛత కనపడలేకపోతా ఉంది. ఆ స్థితి అనేది కనపడలేకపోతా ఉంది. ఎందుకు అది కనపడలేకపోతా ఉంది? ఆ స్థితి అనేది ఎందుకు నిలవలేకపోతా ఉంది? ఈరోజు మనం చూస్తున్నట్లయితే మనుషులు సత్యమును అనుసరించడం లేదు, యథార్థతను అనుసరించడం లేదు. లేక దేవుని ఆరాధించే విషయంలో కూడా సత్యం అంటే అసత్యం లేకుండా, కపటము లేకుండా, మోసము లేకుండా, మరి వేరే ఆలోచన లేకుండా ఆత్మ సంబంధమైన ఆలోచనతో, ఆత్మ సంబంధమైన ఆలోచనతో, పర సంబంధమైన ఆ పరలోకపు తండ్రిని మనం చూస్తూ పరిపూర్ణమైన హృదయంతో, పరిపూర్ణమైన ఆత్మతో దేవుని మనం ఆరాధించే వారిగా ఉండాలి. ఈరోజు మనుషులకి అలాంటి పరిపూర్ణత లేకుండా పోతా ఉంది. ఈరోజు మనుషులకి అలాంటి ఆలోచన లేకుండా అయిపోతా ఉంది. పరిపూర్ణత లేకుండా, ఆత్మీయత లేకుండా ఈరోజు మనుషులు పతనమైపోతూ ఉంటున్నారు, పాడిపోతూ ఉంటున్నారు. అతను చేస్తున్న ఆరాధన దేవునికి ఇష్టం లేదు, అతను చేస్తున్న ప్రార్థన దేవునికి ఇష్టం లేదు, అతను బోధిస్తున్న బోధ దేవునికి ఇష్టం లేదు. సేవకులు కూడా దేవుడైనా అక్కడ తప్పు వేయలేదు, వాళ్ళు కూడా సమానంగా పెట్టేశారు. బోధించేవాడు నీవు సరిచేసుకుంటూ ఉంటున్నావు. అందులో దొంగతాములు ఉన్నారని మాట్లాడుతుంటున్నా, సంఘాన్ని చెరిపేవారు ఉన్నారు అంటున్నా, దొంగ బోధలు ఉన్నాయి అంటున్నా. సత్యమైన బోధ ఈరోజు రావటం లేదండి. బోధకులు కూడా కొంతమంది చూస్తూ ఉన్నట్లయితే అందరి గురించి మాట్లాడటం లేదు. కొంతమంది గురించి ఆలోచన చేస్తున్నట్లయితే వారికి అనుకూలమైన బోధన చేస్తూ ఉంటున్నా, సంఘం అనుకూలమైన బోధ చేస్తూ ఉంటున్నా. ఈ బోధనను బోధిస్తే వారు వెళ్ళిపోతారు కదా, కాబట్టి వారు తప్పు చేసినా కూడా ఆ వ్యక్తిని చర్య చేసుకుంటూ సమర్థించుకుంటూ బోధిస్తూ ఉంటారు. లేకపోతే ఏ వ్యక్తితో మాట్లాడితే, గట్టిగా మాట్లాడితే దశమార్గం ఇవ్వలేమో, కానుకలు ఇవ్వలేమో అని చెప్పి వారిని పట్టుకుంటూ కూర్చుంటూ ఉంటారు. లేదండి, బైబిల్ మనం చూస్తే కదా సత్యముతో మనం నిలబడేవాళ్ళు ఉండాలి. బోధ ఆ విధంగా రావాలి, ఆరాధన ఆ విధంగా రావాలి, ప్రార్థన ఆ విధంగా రావాలి. నువ్వు చేసే ప్రార్థన దేవుడు విన్నాడా? బైబిల్ అంటాది తను నిజంగా మొరపెట్టే వారికి సమీపంగా ఉన్నాను అంటున్నాడు ఆయన. నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను అంటున్నాడు. అడుగు ప్రతి వారికి ఇయ్యబడుతుంది అంటున్నాడు, కట్టుబడి ప్రతి వారికి తీయబడుతుంది అంటున్నా. ఈరోజు నువ్వు అడుగుతున్నావు, తడుతున్నావు, నీకు రాలేదు, నీ కొరకు ద్వారాలు తెరవబడలేదు. ఎందుకు తెరవబడలేదు? నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థిస్తున్నా, నేను ఉపసిస్తున్నా, నేను ఆరాధిస్తున్నా. లేదు, ఆ ఆరాధన, ఆ ఉపవాసము, లేకపోతే ఆ ప్రార్థన స్వచ్ఛమైనది కాదు, సత్యంతో కూడది కాదది. అందుకే అది జవాబు రాలేదండి. అందుకే నీ కొరకు ద్వారాలు తెరవబడలేదండి. దేవుడు నాకు తెలియజేసే విషయం. ఎందుకంటే చాలా మంది యొక్క ఆలోచన,
చాలా మంది ఉద్దేశాలు మనం చూస్తున్నట్లయితే, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడు అడిగితే ఇస్తానన్నాను కదా, ఎందుకు ఇవ్వలేదు? దేవుడు అడిగితే ద్వారా తెలుస్తాను కదా, నేను కట్టండి, నేను తీస్తాను అంటున్నా. అయితే మార్గాలు కూడా తెరవబడలేదు కదా, ఎంచుకోవడానికి మార్గాలు లేక, మరి ఏది కూడా మనకు అవకాశం లేక, ఏ మేలు పొందుకోలేక ఈరోజు చాలా మంది ఏమైపోతుంటున్నారంటే కదా, నిలబడలేని పరిస్థితి అయిపోతా ఉంది. ప్రార్థన చేస్తున్నారు, అవిశ్వాసంతో ఉన్నారు. ప్రార్థన చేస్తున్నారు, ద్వారాలు మూయబడి అది తెరవడలేక, నువ్వు అందులో ప్రవేశించలేక మార్గంలో నువ్వు అక్కడే ఆగిపోయావు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు ఈరోజు కొలువు ప్రతి వ్యక్తిని లెక్క పెట్టు. నాకు గుంపు కాదు కావాల్సింది, నాకు కావాల్సింది ఆరాధించేవారు కావాలి, సాక్షిములు ఆరాధించేవారు కావాలి, సాక్షిములు పూజించేవారు కావాలి, సాక్షిములు ప్రార్థించేవారు కావాలి. నాకు అలాంటి వ్యక్తి నాకు కావాలి. ఈరోజు నేను ఒకసారి పరీక్షించుకొని, పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మందిరంలోకి వచ్చి కూర్చున్నప్పుడు దేవుడికి ఆయన కొలుస్తూ ఉన్నాడైనా, నేను కొలుస్తూ ఉన్నాడైనా, మందిరంలో దేవుడిని కొలుస్తున్నాడు, లెక్క పెడుతున్నాడైనా. ఎందుకో తెలుసా? నీవు చేసే కార్యాలు దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, భక్తిగా ఉన్నారా? పరిశుద్ధంగా జీవిస్తున్నారా? దేవునితో జీవిస్తున్నారా? మీకు బాగా తెలవబడ్డాయా? మీకు జవాబు వచ్చిందా? లేదు కదా. ఇంకెందుకు ఆ ప్రార్థనకు, ఇంకెందుకు ఆ ఉపవాసాలు, ఇంకెందుకు ఆ సన్నిధి మనకు అవసరమా అంటే ఇంకా వేషధారణతోనే మనుషులు ఉంటున్నారు. మనుషుల ఆలోచనలకు అనేక రకాలుగా ఎన్నో రకాలుగా వెళ్ళిపోతున్నాయి, కానీ తన స్థితిని మాత్రం తను గమనించలేకపోతూ ఉంటున్నారు. అందుకని ఈ ప్రకటనలో 11వ అధ్యాయంలో మరియు ఒకడు చేరకర్ర వంటి కొలకర్రను మనకి ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠము కొలత వేసి ఆలయమును పూజించు వారికి లెక్క పెట్టుము. ముందు వారు లెక్కించు. అది చూడు. మొదట నీలో ఆత్మీయత ఉందా లేదా దేవుడు చూస్తున్నాడు. ఆయన దేవుడి దగ్గర తీసుకొచ్చిన పరిపోషణ ఏదైనప్పటికీ కూడా దానిని ఏం చేయాలి తెలుసా? పరీక్షించాలి, దాన్ని పరిశోధించాలి. దానికి చెప్పుంటే, బక్క చెక్కి ఉంటే అది దేవుడికి పనికిరాదది, దేవుడికి పనికిరాదది. రోగి దేవుడికి పనికిరాదది. దేవునికి కావాల్సింది శ్రేష్టమైనది కావాలి. దేవునికి కావాల్సిన శ్రేష్టమైనది ఏదో తెలుసా? ఆత్మీయత శ్రేష్టమైనది. హల్లెలూయా. దేవునికి ఆత్మీయత శ్రేష్టమైనది. ఆ దాన్ని చూడండి. నేను సంఘంలో శ్రేష్టమైనది అనుకోవద్దు. నేను దేవుని దగ్గర ఆత్మీయమైన శ్రేష్టంగా ఉన్నానా? నేను అదే జీవిస్తూ ఉంటున్నానా? నా పరిస్థితి ఏమై ఉంది? దాన్ని ఆలోచించి, కానీ మనుషులు దాన్ని గ్రహించలేకపోతూ ఉంటున్నారు. మనుషులు దాన్ని గ్రహించలేకపోతూ ఉంటున్నారు. అందుకే ఈరోజు దేవుడు ఈ ఉపవాస దినాలు మొదటి దశలో ప్రభు మాట్లాడుతున్నది ఏమంటే కదా, ఏదో మాట్లాడడం కాదు, కానీ ఈరోజు కొలత వెయ్యి అంట. అంటే దీనికి అర్థం ఇంకా మనం చూస్తూ ఉన్నట్లయితే, ఆయన చేతికి చేత ఎత్తుకున్నాడు. ఎందుకు తెలుసా? దూర్వారం పట్టడానికి. పొట్టు పోవాల్సిందే, కొనకూడదు, పొట్ట వస్తుంది. గింజ మాత్రమే దేవునికి కావాలి. ఫలించలేకపోతే అవసరం లేదు ఆ చెట్టు, దాన్ని నరికి పారేయండి. సంఘం
దేవునికి ప్రయోజనకరంగా లేని విశ్వాసి, దేవునికి ప్రయోజనకరంగా లేని వ్యక్తి, ఫలించలేని వ్యక్తి, ఆయనకు అవసరం లేదు. వెళ్ళు, కొలవండి వారిని, కొలవండి వారిని. ఎదుటి వ్యక్తిని కాదును చూసి, ఎదుటి వ్యక్తి గురించి కాదును మాట్లాడేది. నిన్ను నీవు ఒక్కసారి, నీ ఆత్మను ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. నీ స్థితిని ఒకసారి పరీక్షించుకో. నేను ఏమైనా దేవుని దగ్గర నా ఆత్మకి ఎంతవరకు సాగుతూ ఉంది, దేవుడితో సంబంధాన్ని కలిగి ఉన్నానా లేదా అనేది కూడా నువ్వు ఆలోచించి, అది లేనప్పుడు ఎన్ని చేసినా కూడా అవన్నీ శూన్యమే. అందుకే ఈ కొలత అనే దాని గురించి బైబిల్ మనకు చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అదే ఎస్కేల్ గ్రంథంలో నుంచి మరి 40వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. ఎస్కేలు 40వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే కనుక అక్కడ ఒక మాట మనకి ఏం కనపడుతూ ఉందంటే 40వ అధ్యాయము 3వ వచనంలో, అక్కడికి ఆయనను తోడుకొని రాగా ఒక మనిషి ఉండెను. ఆయన మెరియుచున్న ఎద్దరు వలె కనపడెను. దారమునకు కొలకలయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలవబడి ఉండెను అని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ విషయాన్ని మనం చూస్తున్నట్లయితే కనుక అక్కడికి ఆయనను తోడుకొని రాగా ఒక మనిషి ఉన్నాడు. ఆయన మెరియుచున్న ఎద్దరు వలె కనపడెను. దారుణము కొలకలయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలవబడి ఉండెను. ఆయన ఎక్కడ నిలబడుకొని ఉన్నాడంటే ఆయన ద్వారం దగ్గర నిలబడుకొని ఉన్నాడు. మరి ఎట్లా ఉన్నాడంటే దారుణము కొలకలయు చేతను పట్టుకొని ఆయన ఎలా ఉన్నాడంటే కదా మెరుగుచున్న ఎత్తడి వలె కనపడెను. నేను వెళితే నాకు ఆయన ఎలా కనపడ్డాడంటే కదా మెరుస్తూ ఉన్నట్టుగా, ఎత్తడి వలె మెరుస్తూ ఉంటున్నా. ఆ చేతిలో దారును కొలకలు పట్టుకుని ఆయన ఎక్కడున్నాడంటే మందిరం మీద బారు దగ్గర నిలబడి ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఎందుకు ఆయన బారు దగ్గర నిలబడి ఉన్నాడు అంటే కదా అక్కడ దేవుడు ఆయన కొలుస్తూ ఉన్నాడు. మనల్ని ఆయన కొలుస్తున్నాడు. అక్కడ ఆ బొమ్మ దగ్గర కొలుస్తూ ఉన్నాడు. ఆ కొలత వచ్చిన తర్వాత కొలిసినప్పుడు మన సరిపోయిన స్థితిలో మనం ఉండాలి. ఆయన కావాల్సినది ఏదో మనం అనుకుంటున్నాం, మన ఆలోచన మనం ఎన్నో రకాలు అనుకుంటున్నాం. నేను లేకపోతే మందిరం లేదు, నేను పాడకపోతే పాడేవారు లేదు, నేను వాక్యం చెప్పి లేకపోతే వాక్యం లేదు. ఈ మంత్రం నేను ఇచ్చేది నేను లేకపోతే మందిరం లేదు. ఇలాంటి వారు లేకుండా పోయేదే మంచిది. ఇలాంటి వారి మందిరం లేకపోవడమే మంచిది. అందుకే దేవుడు కొలుస్తున్నాడు. ఆశ్రమాశ్రమ కూడది కాదు, నీ ఆలోచన ప్రకారం నడిచేది కాదు దేవుని మందిరము. దేవుని సన్నిధి అనేది ఆత్మీయతతో కూడినది. దేవుని వాక్యం పని చేయాలి. దేవుని వాక్యంలో విడుదల పొందాలి. నువ్వు ఆశీర్వదించబడాలి. నీకు జవాబు పొందుకోవాలి. నీకు ద్వారాలు తెరవబడాలి. ఇవన్నీ నీకు జరగాలంటే ఆయన నేను కొలిచినప్పుడు సమానంగా ఉండు. ఆత్మీయ స్థితిలో నువ్వు సమానంగా ఉండు. నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి ఆలోచించు. నీవు అది లేకపోడు నిజంగా దేవుడు చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు బెల్షస్సరు దోచగా కొంచెం కొలిచినప్పుడు కొంచెం తక్కువ బయటకు రాయి అతని ఇసిరి పారవేశాడు.
మహాదేవుడు ఆలస్యం పారేశాడు. దేవుడు కొలిచినప్పుడు తక్కువగా ఉంటే ఆయన పెట్టుకోవడండి ఇస్త్రీ పారేస్తా. బైబిల్ లేదా నీకు? గ్రహించలేదా నీకు? దేవుడు పారేశాడు. నేను ఈ మధ్య ఈ లాక్డౌన్లో కొన్ని విషయాలు చాలా దేవుడి దగ్గర ఆలోచించాను. వాక్యానుసారంగా నేను ఆలోచన చేశాను. కొంతమంది ఏమని నేను మందిరం మానేసినాను, మరి పోవడం లేదు. నేను వాళ్ళు మా దగ్గరికి ఎవరు వస్తారు, అంత వాటి వేస్ట్ ఎందుకు ఊరికే నేను పోయేది మానేసినాను. నేను ఎంత బాగున్నా చూసా. లేదు, దేవుడు నేను పారేశాడు. అదే కదా నువ్వు అనుకుంటున్నావు కదా, దేవుడే నీకు పారేశాడు. నువ్వు అవసరం లేదు. ఆ స్థితి రాణించుకోవద్దు, ఆ బ్రతుకు రాణించుకోవద్దు. నేను కాదు కదా, దేవుడే వారిని భ్రష్టాత్మకు అప్పగించను. అప్పుడు ఆ వ్యక్తి చెయ్యరాని కార్యములను ఆయన చేస్తాడని చెప్పి రోమపత్రికలు మనకు కనపడుతుంది. నేను కాదు కదా, దేవుడే వారిని ఎక్కడ అప్పగించేశాడు? ఆయన భ్రష్టాత్మకు అప్పగించేశాడు. దేవుడే అప్పగించేసి ఇంకేం వారంట చెయ్యరాని కార్యాలు. అలాంటి వారిని వార్తగీయబడిన మనసాక్షి అని అంటారు. అంటే వాళ్ళు ఏమైపోతున్నారంటే, వాక్యం వింటున్నారు, ఏదో ప్రార్థిస్తున్నాము, లేకపోతే ఏదో నేను పాడుతున్నాను, లేకపోతే నేను ఏదో దేవుడిని నేను చేస్తున్నాను అని చెప్పుకుంటున్నారే కానీ వారు ఆత్మీయత కనబడటం లేదు. లోకానికి కనపరుచుకుంటున్నారు. ఎప్పుడో దేవుడిని పారేశాడు, ఎప్పుడో పారేశాడు. అది నీకు అర్థం కాదే. అందుకే వారు కనబడలేదు. మీరు అంటున్నారేమో, ఏం మాస్టర్ మీరు ఎలా మాట్లాడుతున్నారు? మేము ఇంకా బాగున్నాము, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాము, బంగారు ఉన్నాము, మరి 40 ఇంచీల టీవీ కొన్నాము, బండి కొన్నాము, ఎన్ని మాకు అన్నీ ఎన్ని ఉన్నాయి తెలిసేప్పుడు. అప్పుడే ఇబ్బంది పడి ఇంకా బాగున్నాయని మీరు అనుకుంటున్నారేమో. ఇవన్నీ కూడా లోకాన్ని ఆ మోసంలో ఆ ఉచ్చులో తిప్పి ఆత్మీయతగా రానివ్వకుండా, దేవుని చూడనివ్వకుండా, అని వెలుగును చూడనివ్వకుండా, వాక్యాన్ని గ్రహించనివ్వకుండా సాధారణ ఎప్పుడో నీ దారి ప్రక్కన తిప్పేశాడు. నువ్వేమంటే నేను బాగున్నాను, నేను ఇప్పుడు బాగున్నాను, నాకే నేను బాగున్నాను. ఏం బాగున్నావు? దేవుడిని పారేస్తాడు. నేను దేవుడి కార్యాన్ని చూడనివ్వకుండా, దేవుడి సన్నిధిని చూడనివ్వకుండా, వాక్యాన్ని విననివ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా ఎంత భ్రష్టన తెలుసు, ఎంత భ్రష్టుడు తెలుసా నీకు? అది అర్థం కాలేదే. అందులో ఉండి ఇప్పుడు నేను బాగున్నానని ఎప్పుడు సంకర కొనుక్కొని ఎగురుతున్నాం కదా, దేవుడు నిన్ను పారేశాడు. అవన్నీ కూడా ఒక్కరోజు దేవుడు చూస్తున్నాడు. ఆయన వాటన్నిటికి రెక్కలు వస్తాయంట. నీ సంపదకి రెక్కలు వస్తాయి, నీ ఇంటికి రెక్కలు వస్తాయి, ప్రతి ఒక్కొక్క దానికి రెక్కలు వచ్చేస్తాయి. అవి ఏమైతే తెలుసా? ఎగిరిపోతాయి. అప్పుడు చూస్తే ఎవరు నీ దగ్గర ఉంటారు, ఎవరు నీ దగ్గర ఉండరు. పోనీలే కష్టపడి ఏదో మనం చేసుకుందాం అనుకుంటే నీళ్ళు ఉన్న ఆరోగ్యం కూడా ఎగిరిపోయాడు, ఆరోగ్యం కూడా పోయేది. కష్టపడడానికి శక్తి లేక, అవి ఏవి మన దగ్గర, సంపద ఏది మన దగ్గర లేక దిక్కుచోసిన స్థితిలో మనుషులు ఉండిపోతున్నారు. దావీదు ఆత్మీయ స్థితిని కోల్పోయినప్పుడు ఆయన దగ్గర ఉన్న భక్తి పోయాడు.
ఎవరు లేని పరిస్థితి దావీదుకు అయిపోయారు. కుటుంబం కూడా లేని పరిస్థితి దావీదుకు అయిపోయారు. ఆయన ఏమనుకున్నాడో తెలుసా? ఆలోచన చేసి ఉంటాడు, నేను ప్రార్థన చేస్తే, దేవుని ఆరాధన చేస్తే సౌలు కూడా దురాత్మ పోయేది కదా, సింహము ఎలుగుబడిని చీల్చేవాడు కదా నేను కలిగి. మరతే కాకుండా గొలియాతుని జయించేవాడిని కదా, అంత బలాఢ్యుడి కదా నేను, ఇంకా నాకు ఏమీ అని అనుకున్నాడేమో. తగిలించగల విశ్వాసం పొందుకుంటున్నావు. ఒకప్పుడు నీకు ఉండొచ్చు, ఆ భక్తి నీకు ఉండొచ్చు. ఇప్పుడు చెప్పు, ఆ భక్తి ఇప్పుడు చెప్పు, ఆ విశ్వాసం ఇప్పుడు చెప్పు, ఆ ప్రార్థన ఇప్పుడు చెప్పు, ఆ ఉపాసన ఇప్పుడు చెప్పు. నీ దగ్గర నుంచి ఒక్కొక్కటి ఎగిరిపోతున్నాయి. నిలబడలేని పరిస్థితి నీ దగ్గర వస్తూ ఉన్నది. ప్రియమైన బిడ్డ, అప్పుడు ఆయన చూశాడట, ఎవ్వరూ లేరు తన దగ్గర. చుట్టూ చూశాడు, తన చుట్టూ నిలబడింది ఒకటి వేదన, దుఃఖం, ఒంటరితనం. ఆదరించి వారు తన దగ్గర లేరు, ప్రేమించే వారు తన దగ్గర లేరు, తనతో పలకరించే వారు ఎవరు తన దగ్గర లేరు. ఆ స్థితిలో ఆ వ్యక్తి కృంగిపోయాడు. ఆ స్థితిలో ఆ వ్యక్తి కృంగిపోయాడు. అయ్యో, ఒకప్పుడు నేను ఎంత 10,000 పొగిడిన వ్యక్తినే, దేవుడి పక్షంగా అనేకమైన కార్యాలు జరిగించిన వాడే, నాతో సైన్యంతో కూడా వెంబడించిందే, అందరూ నా మాట వినేవాళ్ళే. ఇప్పుడు నా మాట వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ ఏడుపుడు చూసేవాడు ఎవరూ లేరు. ఎంత ఘోరమైన స్థితి ఆయనలో కనపడదు తెలుసా? ఎంత క్లిష్టమైన పరిస్థితి ఆయనలో కనపడింది తెలుసా? ప్రియమైన దైవ సేనాన్ని, ఆ స్థితిలో దావీదు ఒక్కటే అనుకున్నాడు. ఆయన గ్రహించింది ఒకటి, దేవుడు తన ఆత్మ నా దగ్గర నుంచి తీసివేస్తే నా పరిస్థితి ఏంటి? ఆయన శ్రద్ధ నాకు లేకపోతే నా పరిస్థితి ఏంటి? అప్పుడు అనుకుంటున్నాను, అయ్యా నన్ను కొలవండి అయ్యా. 139 కీర్తనలు అంటున్నాడు ఆయన, నన్ను కొలువు, నన్ను కొలిస్తే నేను ఏ స్థితిలో ఉన్నానో, నేను ఎలా ఉన్నానో నీకు తెలుస్తుందయ్యా, నీకు తెలుస్తుందయ్యా. ఒకవేళ ఏదైనా ఆయాసం కలిగించే విషయాలు ఉన్నట్లయితే నాకు తెలియజేయి, నేను సరి చేసుకుంటాను. అవి దేవుడు దగ్గరకు వచ్చి ఆ ద్వారం దగ్గర నిలబడినప్పుడు ఏ దేవుడు ఆయన కొలిచాడండి. కొలిచిన తర్వాత దేవుడు అంటున్నాడు, దావీదా, నీవు నా హృదయాన్ని సాగి, నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నా. ఎందుకో తెలుసా? నిలబడ్డాడు గుమ్మమ్మ దగ్గర, ఎత్తున వ్యక్తి ఆ యొక్క బలను కర్రను పట్టుకుని ద్వారం దగ్గర నిలబడి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నిలబడి, నన్ను కొలువు. మనుషులు కాదు నన్ను కొలిచేది, మనుషులు కాదు నాకు తీర్పు తీర్చేది, మనుషులు కాదు నాకు న్యాయం చేసేది. మీరు నన్ను కొలవండి, నన్ను కొలవండి. ఆ కొలతని దావీదు ఇష్టపడ్డాడు. ఈరోజు సవాల్ నీకు ఇస్తున్నాను, ప్రభా నన్ను కూడా అర్థంగా కొలవండి ప్రభా అని అడుగుతావా? నీవు నా స్థితి కొలవండి ప్రభా, నేను సరి చేసుకుంటాను, నా మార్గాన్ని నేను సరి చేసుకుంటానని చెప్తావా? నీవు ఆ స్థితి నీకు వస్తుందా? ధైర్యం నీకుందా? రా, ఆయన ఇద్దరి వదే ఆయన ఏం చేస్తుంటున్నాడైనా మెరుస్తూ ఉంటున్నాడు. ఆయన చేతుల్లో కొలకలను పట్టుకుని ఉన్నాడు కొలవడానికి. నిలబడండి
దేవుడి దగ్గర. దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మందిరమును బలిపీఠమును కొలువని పూజించే వారందరినీ కూడా, ఆరాధించే వారందరినీ కూడా మీరు కొలవండి. వారు లెక్క పెట్టు, వారు ఏసుకున్న లెక్క పెట్టండి. వారిని తప్పించుకోలేవు. మనుషుల దగ్గర మనుషులు తప్పించుకోవచ్చు, లోకంలో తప్పించుకోవచ్చు. ఆయన కొలిచినప్పుడు తప్పించుకునే మార్గం నీకు రావిక. అప్పుడు ఎంత హీనమైన స్థితి. ఈరోజు నువ్వు సరి చేసుకొని, ఈరోజు నేను ఒకసారి పరీక్షించుకొని. అందుకే ఇంకో మాట మనం చూస్తున్నట్లయితే జకర్యా గ్రంథం 2వ అధ్యాయం, జకర్యా 2వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం. మరియు నేను తేరు చూడగా కొనుగోలు చేత పట్టుకొని కొనిన ఒకడు నాకు కనపడేవాడు. 2 వచనం కూడా చదువుతాను, 2 వచనాల్లో కూడా. నేను ఎక్కడికి పోవచ్చున్నావని నేను అతను అడుగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడవును ఎంతనేది కొలిచి చూడబోతున్నానని అతను నాతో మాట్లాడుతున్న దూత బయలుదేరగా మరొక దూత అతనిని ఎదుర్కొని వచ్చిన. 2వ దూత పరిగెత్తుకుపోయి యెరూషలేములో మనుషులను పశువులను మరి విస్తారమైనందున అది ప్రాకారం లేని మైదానంలో ఉండదని ఈ అవస్థనికి తెలియజేయమని మొదటి దూత ఆజ్ఞాపించాను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బాగా గమనించండి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను, 5వ వచనం కూడా చదువుతామని. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, మరియు నేను తేరు చూడగా కొరలో చేత పట్టుకుని ఎవరు నాకు కనపడ్డాడు. ఎక్కడికి పోతున్నావయ్యా అని అడిగితే ఆయన ఏమంటున్నాడంటే, యెరూషలేము యొక్క వెడల్పును పొడవును ఎత్తు ఎంత పొడవును ఎంత అయినది కొలిచాడు. పొడవును వెడల్పు అది ఎంత అయినది అది చూడడం కోసము వెలుగుతున్నాను నేను. అప్పుడు దూత ఏమంటుందంటే, యెరూషలేము కొలవటానికి వెడల్పును పొడవును కొలవటానికి నీ వల్ల కాదు. మనుషులను మరి పశువులను విస్తారమైనందున దానికి ఏమీ లేదంట, ప్రాకారం లేదు. దానికి ప్రాకారం లేదు అని ఖచ్చితంగా చెప్పేశారు. కానీ 5వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడంటే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్నను, నేను దాని మధ్యలో నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇది యెహోవా వాక్కు. ఆమేన్. ఎంత చక్కని మాట. ఆ యెరూషలేమును కొలవటానికి నీవు అది సామాన్యంగా లేదు. అది మనుషులు పశువులు అంత కూడా ఏమైపోయేదంటే విస్తారమైన ప్రాకారమైన మైదానంలో ఉంది, ఎక్కువగా ఉంది. ఎట్లా వస్తావు అని మాట్లాడుతూ, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంలో ఉంటున్నాను. ఒక చెరువుకి గట్టు ఉంటుంది, ఒక నదికి డ్యామ్ ఉంటుంది, కట్టడం ఉంటుంది. సముద్రానికి ఎక్కడ కట్టగడతారండి? సముద్రానికి అది ఎంతవరకే ఉంటుందని నాకు గుర్తుందా? అది ఒక్కొక్కసారి ఒప్పిన వస్తే 10 అడుగుల దూరం కూడా, 10 మీటర్ల దూరం కూడా, 3-4 కిలోమీటర్ల దూరం కూడా ఆ నీటి ప్రవాహం ముందుకు వస్తూ ఉంటుంది. అది విస్తారమైనది. దాన్ని అదుపు చేయడానికి వీలవుతుందా? నదిని ఒకవేళ అదుపు చేయొచ్చేమో, లేకపోతే చెరువుని అదుపు చేయొచ్చేమో. సముద్రాన్ని ఎవరైనా అదుపు చేసేవారు. యెరూషలేమును కొలవడానికి నీకు ఎక్కడంత శక్తి నీకుంటుంది? కొలవలేవు, విస్తారంగా ఉన్నారు. అయితే
నేను ఏం చేస్తున్నాను తెలుసా, దానికి అగ్ని ప్రాకారములుగా నేను ఉంటాను. అబ్బా, నేను ప్రాకారంగా నేను ఉన్నాను కాబట్టి వారికి ఎలాంటి కీడు లేదు, వారికి ఎలాంటి ఆపద రాదు. వారికి నేను ఉంటాను. మరి అంటున్నాడు అక్కడ నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉండును. మహిమకు ఎలా ఉంటాడంట? కారణము నేనే. నేను ఉంటా మధ్యన, మధ్యన. ప్రియులారా, ఈ రోజు నా యేసయ్య ఎంతసేపు ఎందుకు మాట్లాడినాడంటే, నేను కొలిచినప్పుడు ఆ కొలతలో కరెక్ట్గా ఉంటే కదా నీ చుట్టూ అగ్ని ప్రాకారాలు ఉంటాయి. ఆమేన్. ఆయన నీ మధ్యన ఉంటాడాయన. నేను దేవుడు ఎలా పెడతాడంటే మహిమకు కారణంగా దేవుడు పెడతాడాయన. దేవుడు అలాంటి కార్యం చేస్తాడు, అలాంటి కృపని దేవుడు దయచేస్తాడు. ఈరోజు ఉదయకాలని ధ్యానం చేస్తున్నప్పుడు వాక్యం నాకు నిజంగా ఆనందం కలిగించిందంటే, దేవుడు ఒక వ్యక్తిని కొలిచినప్పుడు సమానముగా ఆత్మీయతలో మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉండగలుగుతామో, ఉన్న తర్వాత అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మనల్నంట ఆయన విస్తరింపజేస్తాడంట. ఆయన హల్లెలూయా. నీ కుటుంబాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. ఆయన నువ్వు చేసే పనిని దేవుడు దీవిస్తాడు. ఆయన కొలత లేని యొక్క ఆత్మని, కొలత లేని ఆశీర్వాదాన్ని, ఆ కొలత లేని సమాధానాన్ని, ఓ కొలత లేని ఆత్మని దేవుడు మనకు అనుగ్రహింపచేసి మన మధ్యన ప్రాకారాలుగా ఉండి, మన చుట్టూ ప్రాకారాలుగా ఉండి, మన మధ్యన నివాసము చేసి నిత్యము కూడా మనల్ని ఆయన ఆశీర్వదింపచేసేవాడు. ఆయన హల్లెలూయా. మహిమకరంగా అనేకులు చూసినప్పుడు వెలుగుగా కనపడటానికి, అనేకులను చూసినప్పుడు అనేకులకు మహిమకరంగా ఆశ్చర్యకరంగా కనపడటానికి యేసు క్రీస్తు ప్రభువు ఆయన అదే ఇష్టపడుతుంటున్నాడు. ఆయన హల్లెలూయా. దేవుడు అధిక చేస్తున్నాడు. కానీ ప్రభు దగ్గర నుంచి మనం అధిక పొందుకోవాలి. ఆయన ప్రాకారం చుట్టూ మన నచ్చిన యేసయ్య ఉండాలి. ఈరోజు మన ప్రాకారాలు తీయబడ్డాయి, అగ్ని ప్రాకారాలు లేవు. అందుకే మన దగ్గరికి సమస్యలు వచ్చేస్తున్నాయి, ఇబ్బందులు వచ్చేస్తున్నాయి, కరువులు వస్తూ ఉంటున్నాయి, వ్యాధులు వస్తూ ఉంటున్నాయి. ఎన్ని కూడా మనం చూసి వాటి నచ్చిన ఉండి మహిమకరంగా లేకుండా చీకటిగా చేసేస్తూ ఉంటున్నా. లోకంలో నేను చూస్తున్న ప్రతి వ్యక్తి కూడా, నేను చూసిన ప్రతి వ్యక్తి కూడా ఏంటి ఆ కుటుంబ పరిస్థితి ఏమి, వాళ్ళ పరిస్థితి ఏమి, ఆ పరిస్థితి ఏమి, ఆయన పరిస్థితి ఏమి, ఏంటి వాళ్ళు బ్రతుకున్నట్టు అయిపోయాయే. ఆయన అనేకులకు ఏమైపోతున్నామంటే చీకటిగానే కనబడుతూ ఉంటున్నాం. అయితే నా యేసయ్య ఆ విధంగా కాదు, కానీ నేను ఆయన మహిమకరంగా పెంచుకోవాలి. మీరు అంటారు, ఇది జరుగుతుందా, ఇది చేస్తానా, ఇది అవుతుందా అని కూడా నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. అయితే బైబిల్లో మనం చూస్తున్నట్లయితే సంఖ్యాకాండంలో నుంచి ఒక మాట వినిపించాలనుకుంటున్నాను. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 18-19 వచనాలు. బిలాము ఉపమాన రీతిగా ఇట్లను, బాలుకు లేచి వినుము, సిపోరు కుమారుడా, చివరికి నా మాట ఆలోచించుము. దేవుడు అబద్ధమానుడు, ఆయన మానవుడు కాదు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా కింది విన్నప్పుడు మీకు ఇంకా కొన్ని అనుమానం వస్తాయి. ఎక్కడ నచ్చిన ప్రాకారాలు ఉంటాయి, ఎక్కడ దేవుడు నచ్చిన ఉంటారు. ఆయన ఉంటాడంటే ప్రాకారం వేస్తాడంటే అగ్ని ప్రాకారం, ఉంటాడంటే ఖచ్చితంగా ఉంటాడు. ఆయన ఏ విషయంలో కానీ దేవుడు నీకు మాట ఇచ్చిన తర్వాత మాటని దేవుడు ఆయన
హల్లెలూయా. అందుకే దేవుడు అబద్ధమాడుడు కానీ మానవుడు, మనుషులు అబద్ధాలు ఆడతారు, దేవుడు అబద్ధమాడేవాడు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదైనా ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండునా? దేవుడు నీకు ఇస్తానని చెప్పేది ఖచ్చితంగా ఇస్తాడు. స్థాపిస్తానని చెప్పింది ఖచ్చితంగా స్థాపిస్తాడు. మాట ఇస్తే దేవుడు ఎప్పుడు కూడా ఆయన ప్రక్కకి తిరిగేవాడు కాదు, అబద్ధికుడు కాదైనా. ఇంకా ఎందుకు అవిశ్వాసం మీలోకి వస్తావో నాకు తెలియదు, ఇంకా ఎందుకు నా యొక్క బాధపడుతున్నావో నాకు తెలియదు. దేవుడు నీకు మాట ఇచ్చాడు, నీకు నేను అగ్ని ప్రాకారంలోని నీ మధ్యన నేను ఉండి నేను నిన్ను మహిమకరంగా చేస్తాను. ఇదే యెహోవా వాక్యం. అగ్ని ప్రాకారంగా ఉన్నాను, ఇంకేస్తాను. అంతేకాదు కానీ నిన్ను నీ మధ్యన నేను ఉంటాను, నిన్ను మహిమకరంగా నేను చేస్తాను దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు యేసయ్య ఏదో నీ కన్నీరు త్రోటానికి చెప్పలే మాట, ఏదో ఇప్పుడు ప్రార్థనకి మాట్లాడి చెప్పలేదయ్యా. అని మాట ఎందుకని చెప్పాడు తెలుసా? నేను చెప్పినా నేను చేస్తాను, నేను చెప్పినా నేను చేస్తాను. అది దేవుడి ఉద్దేశం. అని ఏదైనా అనొచ్చు. అయితే మందిరంలోకి వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా లెక్కించు. ఆ లెక్కించేటప్పుడు అందులో నీ గుడ్డము కనపడుతున్నదా? ఆయన లెక్కించేటప్పుడు ఆ సమయంలో నీవు ఉన్నావా? ఆయన కొలిచినప్పుడు అయా నన్ను పరీక్షించనున్నావా? నన్ను పరిశోధించనున్నావా? నీకేదైనా ఆయాసం కలిగించి ఉంటే చదిచి ప్రభా, నేను చదిచేసుకుంటాను ప్రభా, నాకు తెలియచేయనన్నావా? లేదు కదా. వద్దు. దేవుని దగ్గర నిలబడి దావీదులాగా అయ్యా నన్ను కొలవండి, నన్ను కొలవండి, నన్ను కొలువు. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తక్కువగా ఉండకూడదు. అన్ని నా భయాలు, నా ఆలోచన, నా హృదయాన్ని, నేను నడిచే నడకలు ఏమైనా సరే అన్ని కూడా నన్ను కొలువయ్యా. ఆ కొలత వేసినప్పుడు దేవుడికి ఇష్టమైపోయాడు దావీదు. ఈరోజు దేవుడు మనలో కూడా కొలవని ప్రార్థన చేస్తున్నదా? యేసుక్రీస్తు ప్రభువు వారు మనకందరికీ కూడా తన కృపని దయచేసి మనందరినీ కూడా ప్రభుత్వాన్ని నడిపించండి. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు భయపడకంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు భయపడకంటివే. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను
నేను నమ్ముకున్నాం ప్రభా. మిమ్మల్ని ఆరాధించేటప్పుడు, మేమందరూ మేము ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించి మాకు నిరూపించాను. నాకు నిరూపించండి ప్రభు. నాయన ప్రభా, నా తండ్రి, నేను నా ఇంటిలో ఏవో సరిధనులు కనపడాలని, దేవుని యొక్క సరులు కనపడాలని ఆసక్తిని ప్రతి వ్యక్తికి పుట్టించండి. ఆ మంటని ప్రతి వ్యక్తికి మీరు పుట్టించండి ప్రభావంకి స్తోత్రాలు ప్రభు. నాయన మీరే ఖాళీగా జరిగే చేయండి. దేవాలయ తండ్రి నా ప్రభా, అబద్ధమాడటానికి మీరు మనుషులు కాదు, పశ్చాత్తాపడటానికి నరుడు కాదు. మీరు మాట ఇచ్చి మానవులునా దేవుడు అబద్ధమాడేవాడు కాదైనా. అయ్యో వాళ్ళు చేస్తారు చేయకపోయి పశ్చాత్తపడేవాడు కాదైనా. చేస్తారంటే ఖచ్చితంగా చేస్తాడు. మాట ఇస్తే ఆ మాటని చేస్తాడు. ఈ రోజు అధికారులు అన్ని ప్రార్థన చేస్తూ ఉంటున్నా, ఈ మధ్య నేను వెలుగులను పెడతాను. నేను అర్థంగా నేను చేస్తాను. తండ్రి, మీరు అర్థంగా మీరు చేయండి. మేము నమ్ముతున్నాం ప్రభా, నేను నమ్ముతున్నాను స్వామి. నన్ను అర్థంగా మీరు చేసి మీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని చేసుకోండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆయన సన్నిధిని అనుభవించిన ప్రతి బిడ్డతో, వాక్యం విన్న ప్రతి వ్యక్తి, ప్రతి కూర్చోవతో కృపయు సమాధానము ఆశీర్వాదము సదాకాలముతో నడిపించుగాక.